భగవన్నామస్మరణ ఏ వంకతో చేసినా సరే దాని ఫలితం ఉంటుంది. భగవన్నామం నిప్పు వంటిది. నిప్పు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా కాలుతుంది, అది నిప్పు కనుక. అవునా? నిప్పు పొరపాటును ముట్టుకుంటే అయ్యో బాబాయ్ నేను పొరపాటును ముట్టుకున్నాను అయినా ఎందుకు కాల్చావంటే ఒప్పుకోదు. నేను నిప్పుని నువ్వు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుస్తానంటుంది. భగవన్నామం అంత పవిత్రమైనది, అది నిప్పు లాంటిది. నీ పాపాలని భస్మం చేస్తుంది నువ్వు తలుచుకోవడం వల్ల, నువ్వు జపించడం వల్ల. నిన్ను పరమ పుణ్యాత్ముడిని చేస్తుంది. బంగారం కొలిమిలో కాలిస్తే శుద్ధి ఎలా పొందుతుందో నీ జీవత్వం కూడా శుద్ధి పొందుతుంది. ఉత్తమ లోకాలు కడతావు, ఉత్తమ గతులు కడతావు, లేదా కనీసం ముక్తికైనా వెళ్ళిపోగలుగుతావు. అలాంటిది మా నారాయణ నామస్మరణం. అంత్యకాలంలో ఈతడు నారాయణ స్మరణం చేశాడు, కొడుకు వంకనైనా సరే. ఏ వంకతో చేసినా పుణ్యం పుణ్యమే. ఈతనికి మేము మళ్ళీ ఆయువు ఇస్తున్నాం అనగానే వాళ్ళు ఏమీ చేయలేక ఏడుపు మొహంతో ఓ నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. యమధర్మరాజా, మేము ఒట్టి చేతులతో వచ్చామని కానీ అజామిళుడి ప్రాణం తీయమని పంపారు కదా, వాడు ఆయువు తీరింది కదా, ఎందుకు తేలేదంటే ఏం తెస్తామండి అని జరిగింది చెప్పి, ఇలా అయితే నీ ఆజ్ఞలన్నీ ఉల్లంఘింపబడతాయి, రేపటి నుంచి మేము డ్యూటీ చేయలేము. నువ్వు దేవతవా? నీ పైన నెత్తి మీద ఇంకా దేవతలు ఉన్నారు, అధికారులు ఉన్నారు అనగానే ఆయన వెంటనే రెండు చేతులు జోడించి హరహర మహాదేవ నారాయణ వాసుదేవ అని నమస్కరించి, నాయనలారా మీకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ధర్మములు చెప్పాను కానీ ధర్మ సూక్ష్మములు చెప్పడం మర్చిపోయాను. చట్టాల్లో కూడా కొన్ని లొసుగులు ఉంటాయి, అవి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు చెబుతున్నాను వినండి. ఏ వంకతో అయినా హరినామస్మరణం చేస్తే, భగవన్నామస్మరణం చేస్తే వాడి పాపం పోతుంది. అది కూడా ప్రాణం పోయేటప్పుడు. అంత్యకాలంలో హరినామస్మరణం చాలా గొప్పది. స్వయంగా భగవద్గీతలో కృష్ణుడు అది చెప్పాడు కదా, అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం అన్నాడు ఆయన. అంత్యకాలంలో ప్రాణం పోతున్నప్పుడు నన్నే అనగా కృష్ణ వాసుదేవ అంటూ నన్ను తలుచుకొని కళేవరం ముక్తవా, కళేవరమును విడిచిపెడితే వాడు నా దగ్గరికి వస్తాడు, వాడి పాపాలన్నీ పటాపంచలవుతాయి అని భగవంతుడు స్వయంగా చెప్పాడు. అది చాలా అద్భుతమైన శక్తి నాయన. అది త్వరలో చెప్పడం మర్చిపోయాను. కాబట్టి ఇక మీదట ఎప్పుడైనా చివరి క్షణములలో హరినామస్మరణ చేసేవాళ్ళు, హరనామస్మరణం చేసేవాళ్ళు అటువంటి పుణ్యాత్ములతోలికి వెళ్ళకండి. పద్మనయను మీది భక్తి యోగం బెల్ల ముక్తి యోగం అనుచు మొదలెరుంగు వారి 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 చేరిన వారి త్రోవ పోవలదు దూతలారా. పద్మాక్షుడు శ్రీమన్నారాయణుడు, ఆయన మీద భక్తి కలిగి ఉండడమే ముక్తి అని గ్రహించిన వాళ్ళు ఉత్తములట. ఆయన మీద భక్తి ఉంటే చాలు అది ముక్తిని ఇస్తుంది అని గ్రహించిన వారి జోలికి మీరు వెళ్ళొద్దు. ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది కదా, ఆయన మీద భక్తి ఉంటే ముక్తి వస్తుంది అని అర్థమైంది. కాబట్టి మీ జోలికి వెళ్ళొద్దన్నాడు యముడు. యమకింకరులు ఇక మీ జోలికి రారు. కేవలం మళ్ళీ మీ జోలికే కదటండోయ్, వారి వారి ఇక్కడికి వినడానికి చాలామంది వచ్చారు. మీకు కూడా చుట్టాలు స్నేహితులు ఉన్నారా లేదా? మీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళొద్దన్నాడు. ఒక ఆయన విన్నాడు, ఆయన భార్య కూడా రాలేదు. ఆయన బంధువే కాబట్టి కూడా ఎంత చెడ్డ భార్య బంధువే అవుతుంది అనుకుంటున్నాను నేను మరి. కాబట్టి ఆయన భార్య జోలికి వెళ్ళాడట. లేదా ఆయనకు తమ్ముడు అన్నయ్యో ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నాడు. వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఈయనకి హరిభక్తి వల్ల ముక్తి వస్తుందని తెలిసింది కనుక. పోనీ వాళ్ళే కదట, వారి చేరిన వారి. ఇప్పుడు ఏమైంది, ఒక ఆయన జయకుమార్ గారు విన్నారు, ఆయన బంధువులు కొందరున్నారు, అంటే వారు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు కొందరున్నారట. ఆయన కొడుకుల యొక్క స్నేహితులు కూడా అన్నమాట, వాళ్ళ జోలికి కూడా వెళ్ళొద్దు. ఒక్క ఆయన హరిభక్తి వల్ల ముక్తి వస్తుందని గ్రహిస్తే ఆయన చుట్టాలు, ఆ చుట్టాల దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ధరిస్తారు, వారెవరి జోలికి వెళ్ళవద్దు అని యమకింకరులతో యముడు అన్నాడు. ఈ పద్యం కంఠస్థం చేయాల్సిన పద్యం నాట. చెప్పండి అందరూ కూడా. పద్మనయను మీది భక్తి యోగం బెల్ల ముక్తి యోగమనుచు మొదలెరుంగు వారి 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 చేరిన వారి త్రోవ పోవవలదు దూతలారా. ఎంత చిన్న ఆట వెళ్ళది పద్యం అండి అది.
పద్మనయ్యను వీరి భక్తియోగం బెల్ల ముక్తియోగమును మొదలెరుంగు వారి 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 గేరిన వారి త్రోవ పోవ వలదు దోతలారు. ఈ చిన్న పద్యం కంఠస్థం చెప్పేదిలాగా ఇది కూడా 100 సార్లు చూసి చెప్పాలంటే ఎందుకు? కాబట్టి కొన్నైనా కంఠస్థం చేయండి. ఇవి మన జీవితానికి అవసరం. దానివల్ల మన భక్తి దృఢమవుతుంది, మన చిత్తం భక్తి మీద స్థిరత్వం పొందుతుంది, భక్తి స్థిరతత్వం మనకి లభిస్తుంది అనగానే ఇక అలాగే చేస్తా ఉన్నారట వాళ్ళు. అప్పటి నుంచి యముడు చెప్పినట్టే అటువంటి వారి దొరికి వెళ్ళడంలా. ఇంకెక్కడ జామేళుడు తన ప్రాణం తన కళ్ళ ముందు తన శరీరంలోకి రావడం, యమకింకరులు విష్ణుకింకరులు సంవాదం చేయడం అన్నీ విన్నాడు. యమకింకరులు అదృశ్యులవడం కూడా తను దృశ్యంగా చూశాడు. వాళ్ళు అలా వెళ్ళిపోగానే మహాత్ములారా మీరెవరు, నన్ను రక్షించారు అని 2 చేతులు జోడించి ఈ విష్ణుదూతలైన పుణ్యశీల సుశీలతో మాట్లాడాలనుకున్నాడు ఆయన. ఇంకా నోట మాట రావట్లా, మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉండగానే అది కనిపెట్టి మాట్లాడడం వాళ్ళకి ఇష్టం ఉండదండి. వాళ్ళు కేవలం ఉపకారం చేస్తారు, అనవసర ప్రసంగం చేయరు. టక్కన మాయమైపోయారు. ఏదో మాట్లాడదాం అనుకున్నారు, వాళ్ళు మాయమైపోయారు అనుకున్నాడు పాప ఈయన. నన్ను రక్షించిన పుణ్యమూర్తులు కనన్నాళిక పత్రేక్షణుల్. ఆహా, నన్ను రక్షించిన పుణ్యమూర్తులు, ధగధగ వెలిగిపోతున్న వికసించిన తామర పువ్వు రేకులు లాంటి కళ్ళు కలిగిన వాళ్ళు, అంజన సంకాసులు కాటుకల్లా నల్లగా ఉన్నటువంటి వాళ్ళు, మహాత్ములు ఏమైపోయారు, నాకు ప్రాణదానం చేశారు. నేను కర్తవ్యం ఏమిటి, భవిష్యత్తులో నేనేం చేయాలని అడుగుదామంటే కనపడకుండా అదృశ్యమైపోయారు అని ఒక క్షణకాలం ఆనందము పొందాడు, దుఃఖము పొందాడు, చింతాక్రాంతుడు అయ్యాడు. అంతలోనే మళ్ళీ నిశ్చింతుడయ్యాడు. మహాత్ములు వెళ్ళిపోతేనే యమ కింకర విష్ణు కింకర సంవాదం వల్ల ఇప్పుడు నా కర్తవ్యం నాకు తెలిసింది, నేను చేసిన పాపాలు ఏమిటో నాకు అర్థమయ్యింది. ఎటువంటి పరమ పవిత్ర వంశంలో పుట్టాను, ఆ వంశమంతా పాడు చేసేశాను. హాయిగా చదువుకుని యజ్ఞములు చేసుకుని బంగారం లాంటి భార్యని పొందిన నేను అవి విడిచిపెట్టి ఈ వ్యసనాల్లోకి ఎలా వెళ్ళగలిగానో కదా. ఎంత బాగా చదువుకున్నాను వేదాన్ని, ఆ వేద మార్గమే విడిచిపెట్టాను. కులము గోదావరి కూలద్రోసి. ఈ పద్యం రాసిన ఆయన పేరు సింగన గారు. ఆయన కూడా శ్రీవత్సగోత్రుడు. ఈ 6వ స్కంధం ఒకటి సింగన గారు రాశారు. ఆయన శ్రీవత్సగోత్రుడు. అందుకే ప్రారంభంలోనే శ్రీవత్సాఖ్య పవిత్ర గోత్రదుడు అని చెప్పుకున్నాడు ఆయన. ఆయన రాసిన పద్యాల్లో ఈ పద్యానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే వీళ్ళంతా వరంగల్ దగ్గర ఉన్న బమ్మిర వాళ్ళు, పోతన గారు శిష్యులు. అక్కడి నుంచి తరచుగా భద్రాచలం వచ్చి స్నానం చేస్తూ ఉంటారు వీళ్ళు. అసలు భాగవత శ్రీకారం భద్రాచలం దగ్గరే జరిగిందని, అందుకే దానికి దక్షిణ గంగ అని పేరని కూడా పెద్దలు అంటూ ఉంటారు. అందుకే సాధారణంగా ఎవడన్నా ఆచారాన్ని గంగలో కలిపాడు అంటారు కదా, కానీ ఈయన కులము గోదావరి కూలద్రోసి అన్నాడు ఆయన. ఎవరైనా వాళ్ళ పక్కన ఉన్నదానే చెప్పుకుంటారు, పక్కదాని ఇంకో దాన్ని చెప్పరు. అవునా కదా? ఎంత అద్భుతంగా రాశాడండి అది. వేదం విడిచిపెట్టాను, కులం గోదావరిలో కలిపేశాను, యజ్ఞోపవేతం తీశాను, తాగకూడనివి తాగాను, తినకూడనివి తిరిగాను. పోనీ నా భార్య ఏమన్నా సామాన్యురాలా? ఎంత అందగత్తేవిడ, చక్కని చెక్కని చన్నుల మొక్కువ ఇల్లాలి విడిచి. బంగారం లాంటి భార్య, సౌందర్యవతి, అటువంటి దాన్ని విడిచిపెట్టాను. ఇక ఈ వెక్కసపు మద్యపానపు డొక్కపసం తగిలి దుర్విటుడనై చెడితిన్. నీచాతి నీచమైన వ్యసనం ఈ మద్యపానం. అందున కళ్ళు మరీ నీచమే, అటువంటి మద్యపానం చేశాను. మద్యపానం చేసే ఈ డొక్క కలిగిందని వెంటపడి ఆ శరీర సౌందర్యం శాశ్వతం అనుకుని విటుడినై పాడైపోయాను. ఎంతోమందితో అంత పూర్వం అది విహరించింది. ఆ విటుడిని తోలి డబ్బిచ్చి దాని వెంట పడ్డం ఏమిటి? పరమపతివ్రత అయిన భార్యను విడిచిపెట్టి ఈ నీచ స్త్రీ సంపర్కం నాకేలా సంభవించవలే? వచ్చి దాని వెంటపడి తినకూడనివి తిని దొంగతనం చేసి హత్యలు చేసి జీవితం ఎంత పాడు చేసుకున్నాను. సర్వనాశనం కానున్న నాకు, ఘోర క్రూర కఠోర నరకదండనల పాలు కానున్న నాకు చివరి క్షణంలో మహాత్ములైన విష్ణుదేవతలు బహోపకారం చేసి వెళ్ళారు, ఒక బోధ చేసి వెళ్ళారు, ఉపకారం చేసిపోయారు.
వాళ్ళ రుణం తీర్చుకోలేని అనుకుని వాళ్ళకి నమస్కరించాడు. ఆ క్షణమే శరీరంలో కొంత ఆరోగ్యం వచ్చింది కదా, అందువల్ల ఆ కొడుకులు విడిచిపెట్టేశాడు, భార్యను విడిచిపెట్టేశాడు, ఈ భార్య అని పేరు కలిగిన ఈ వృషలిని విడిచిపెట్టాడు. ఒంటరిగా అన్నీ విడిచి ఈ కన్యాకుబ్జంలో కొంత దూరం నడిచాడు. గంగా తీరానికి వెళ్ళాడు. ఆ గంగా తీరంలో ఒక పవిత్రమైన ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో చేరాడు. నిత్యం ఆలయంలో ఇచ్చేటటువంటి భగవంతుని శేషాన్నం రవ్వంత మాత్రమే తిన్నాడు. అది కూడా గుర్తుపెట్టుకోండి. భగవంతునికి నివేదన చేసిన నైవేద్యం ఉందే, ఆ నైవేద్యంలో ఒక్క ముద్ద మాత్రమే శరీరం నిలబడడానికి తిన్నాడు. శరీరం కోసం తిన్నాడు తప్ప ప్రాణం కోసం తినలేదు, రుచుల కోసం తినలేదు. అలా దాన్ని తింటూ ఒక గురువుని ఆశ్రయించి నిరంతరం అష్టాక్షరీ మంత్ర జపం చేశాడు. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అన్నాడు. జ్ఞానులకి వైరాగ్యం వస్తే అలాగే ఉంటారు. వాడు ఏదో వేళకింత తినాలి కాబట్టి తింటారు. శరీరం అన్యాయంగా విడిచిపెట్టకూడదట. అన్నం తినకుండా ఉపవాసంతో కృషింపజేయకూడదు. కాబట్టి ఏం దొరికితే తినాలి, పవిత్రాన్నం తినాలి. అది కూడా తింటూ ఎవరో ఒక మహానుభావుడి దగ్గర చేరాలి, వాడిని నమ్మాలి, వాడు చెప్పిన మార్గంలో నడుచుకోవాలి, భగవన్నామస్మరణం చేయాలి. అక్కడికి ఇక్కడికి నీకు 100 సార్లు తిరగకుండా ఒకచోటే స్థిరంగా ఉండిపోవాలి. అందుకే 10 సంవత్సరములు అక్కడే ఉండిపోయాడు ఆయన. గంగా తీరంలోనే ఉన్నాడు. ఇంకెక్కడికి వెళ్ళాలా, మళ్ళీ అక్కడికి వెడదామా, ఇక్కడికి వెడదామా, హైదరాబాద్ వెడదామా, ఇంకో చోటకి వెడదామా అనుకోలేదు ఆయన. ఒకే చోట ఉండిపోయాడు. ఆ పుణ్యం ఆయన్ని రక్షించింది. ఇక్కడ మనం కనిపెట్టవలసిన ఏమిటో తెలుసా, అంత్యకాలంలో భగవన్నామం చేస్తే మంచిదే, కానీ అంత్యకాలంలో భగవన్నామం ఎలా చేశాడు ఇతడు? 16 ఏళ్ళు వచ్చేదాకా ఇంతటికంటే గొప్ప నిష్ఠాగరిష్ఠుడు లేడు. అప్పటిదాకా ఏకధాటిగా నామస్మరణం చేశాడు. మధ్యలో భ్రష్టుడైన ఆ పాత పుణ్యం వీడిని రక్షించిందిటండి. అందువల్ల మనం కూడా ఒక్కొక్కప్పుడు మధ్యలో పాడైనా ఒకప్పుడు చేసిన పుణ్యం రక్షిస్తుంది కనుక ఎప్పుడూ పుణ్యం చేయడానికి ప్రయత్నించాలి. చేసిన పుణ్యం ఎక్కడికి వెళ్ళదు. చేసిన దానం, చేసిన పుణ్యం, విన్న భాగవత కథలు సమయమునకు రక్షిస్తాయి. అలా రక్షిస్తాయి కాబట్టే దానికి భాగవతం అని పేరు. కొందరు అన్నారు, మేమేదో తెలియక ఎప్పుడు 25 ఏళ్ల వయసులో ఉన్నామండి, కానీ ముసలితనంలో వినలేదండి, ఆ 25 ఏళ్ల క్రితం విన్నటువంటి భాగవతం వ్యర్థం అయిపోతుందా అని ఒక ఆయన అడిగాడు. ఎప్పుడూ వ్యర్థం కాదు. జీవితంలో నువ్వు ఒక్కసారి విన్నా భాగవతమే. అది అమృతం వంటిది. అమృతం ఎంత చుక్క తాగి గొంతుకు దగ్గరికి వెళ్ళి ఇంకా కిందకి వెళ్ళకపోతేనే ఆ తలకాయ రాహువు అనే పేరుతో గ్రహం అయి కూర్చుంది. రాహువు తల ఎందువల్ల గ్రహం అయింది? అమృతం కంఠం దాకా వెళ్ళింది, ఇంకా దిగలేదట. ఆ లోపు తల నరికేట. అజుడు ఆ శిరస్సుని అంబరమున ఆకాశంలో గ్రహము చేసి పెట్టాడు. అంటే రాహువు తలకాయ గ్రహం అయ్యింది అని భాగవతంలో 8వ స్కంధంలో ఉంది. ఇప్పుడు కావాలంటే ఇక్కడే ఉంది, పుస్తకం చూసుకోండి మీరు ఒకసారి. ఇంత అమృతం చుక్క గొంతుకులోకి ఎడితేనే ఇంకా కిందకి దిగలేదే, కడుపులోకి కూడా వెళ్ళలేదే, అయినా ఆ తల ఒక గ్రహం అయ్యింది. అమృతానికి ఆ శక్తి ఉంటే భాగవతామృతానికి ఇంకెంత శక్తి ఉంది? అమృతం గొప్పదా, భాగవతామృతం గొప్పదా? భాగవతామృతం అమృతం కంటే ఇంత అని చెప్పడానికి వీలు కానంత గొప్పది. అందుకే సుధని కూడా విడిచిపెట్టి భాగవత సుధని పొందాలని దేవతలు శుకుడి దగ్గరకు వచ్చారని భాగవత మహిమలో ఉన్నది. ఆ అమృతానికి కొంత శక్తి కొంతకాలమే వాడిని గ్రహంగా ఉంచుతుంది. కానీ ఈ భాగవతామృతం మొత్తం మీ వంశమును శాశ్వతంగా తరింపజేస్తుంది. సుధాం పిబన్ ఏక ఏవ నరస్యాదజరామరః భాగవతామృతం కుర్యాత్ కులమేవా జరామరం. అమృతం తాగినవాడు ఒక్కడే జరామరణములు లేకుండా ఉంటాడు, ముసలితనం చావు లేకుండా ఉంటాడు. అది కూడా ఈ కలియుగాంతం వరకే. కానీ ఈ భాగవతం అనే అమృతం తాగితే, అనగా భాగవతం శ్రద్ధతో వింటే కులమేవ అజరామరం, నీ వంశమే అజరామరం అవుతుంది. అనగా నీ వంశం వారంతా శాశ్వతంగా వైకుంఠంలో సుఖంగా ఉండగలుగుతారు. అందువల్ల ఏది కావాలో చూసుకోండి ఒకసారి. ఈ భాగవతం మన అదృష్టవశాత్తు కలియుగంలో మన కోసమే దక్కిందనమాట. అందుకని అన్నిటికంటే ఉత్తమమైన భాగవతాన్ని మీరు ఇలా శ్రద్ధగా స్వీకరిస్తే, అది ఒకసారి స్వీకరిస్తే ఎప్పటికీ మీ వెంట ఉంటుంది. ఇవాళ విన్నది ఎక్కడికి పోదు, వృధా కాదు. సమయం వచ్చినప్పుడు ఈ భాగవతం మిమ్మల్ని ఎలా రక్షిస్తుంది? చిన్నప్పుడు 16 ఏళ్ల వరకు అజామీళుడు చేసిన అష్టాక్షరీ జపము,
యజ్ఞములు 88వ ఏట పాడైపోతున్నప్పుడు వాడిని ఎలా రక్షించాయో అలాగే ఈనాడు వింటున్న ఈ భాగవతం అనే ఒక దివ్య కథ, పరమ పవిత్రమైన ఈ అమృతం మిమ్మల్ని రేపు మరణకాలంలో రక్షించి యమకింకరుల పాలు కాకుండా చేసి విష్ణుదూతలు మన దగ్గరకు వచ్చేలా మనల్ని అనుగ్రహిస్తుంది. ఇదంతా నేను నమ్మి చెబుతున్న మాట. నాకు అంత నమ్మకం ఉన్నది. అందుకే నేను చెబితే నా శరీరమే గగురుపాటుకు గురవుతూ ఉంటుంది. నేను శాస్త్రాలను నమ్మాను. నాలుక చివరితో చచ్చి చెడి చెప్పిన మాటలు కావవి, మెచ్చి చెప్పుతున్న మాట. భగవంతుడు నా నాలుక మీద నచ్చి ఉండడం వల్ల చెబుతున్న మాట. ఇది మీరు శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటే భాగవతం మిమ్మల్ని ఈ జన్మలోనే రక్షిస్తుంది. భాగవతం వల్ల ముక్తి రాకపోతే ప్రపంచమంతా తల్లకిందులైన ఆ జీవి ముక్తి పొందలేడు. అందుకే వీడు 10 ఏళ్ళు అక్కడ జపం చేసి ఆ పూర్వపుణ్యం వల్ల 10 ఏళ్ళు జపం చేసుకుని అంత్యకాలం రాగానే మళ్ళీ ఈసారి విమానాన్ని చూచాడు. ఆ విమానంలో పుణ్యశీల సుశీలురు వచ్చారు. ఇతనికి ఒక వైష్ణవ శరీరం, భాగవత శరీరం పట్టుకొచ్చారు. విష్ణుమూర్తి వలె కనబడే ఒక శరీరం పట్టుకొచ్చి అందులో వీడి ప్రాణాన్ని ప్రవేశపెట్టి ఇతన్ని విమానం ఎక్కించుకొని శాశ్వతంగా వైకుంఠానికి పట్టుకుపోయారు. ఇతడు కూడా యోగాభ్యాసంతో బ్రహ్మరంధ్రం చీల్చుకుని ప్రాణం విడిచిపెట్టాడు. అందుకే వీడి శరీరం బయటికి రాగానే ఆ శరీరాన్ని ఎవరు తగలబెట్టక్కర్లేకుండా యోగాగ్నితో అదే తగలబడిపోయింది టండోయ్. యోగాగ్నితో కర్మలు దగ్ధం చేసుకున్న వాడి శరీరం యోగాగ్నికే దగ్ధం అయిపోతుంది. ఎంత గొప్ప చరిత్ర ఇది! ఎంతటి భ్రష్టుడు వాడు! ఎటువంటి స్త్రీ సాంగత్యం చేశాడు, ఏం తాగాడు, ఎలా తిరిగాడు! ఒక్క నారాయణ స్మరణ అతన్ని అంత ఉన్నత స్థితికి తీసుకెళ్ళింది. అందుకనే కలియుగంలో విడిచిపెట్టకుండా భగవన్నామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేయాలట. చెప్పానుగా, ఒకవేళ భక్తి లేకపోయినా కనీసం ఊత పదమైనా అనండి, చీటికి వాటికి శివశివ అనండి, నారాయణ అనండి, ఏదో ఒక పదం తీసుకోండి, మీకు ఇష్టమైన దాన్ని నాలుక మీద పెట్టుకోండి. అంతేకాని ఎంతసేపు పెళ్ళ మీద కోపంతో దిక్కుమాలి దాన్ని అని తిడితే దిక్కుమాలిన లోకానికి వెళ్తాం. మనకి దిక్కు ఉండదు అంటారుగా. ఈరోజు నుంచి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ. ఒకవేళ తెలిసి కానీ తెలియక కానీ శివపార్వతులు ఇద్దరూ కలిసి ఉంటే ఓ పిచ్చి అని చెప్పాళ్ళండి. పార్వతి వెళ్ళి శివుని కౌగిలించుకుందిట. ఎక్కడన్నా స్త్రీ అలా చేస్తుందా, అలా చేసింది అంటూ వెకిలిగా చెప్పాడు. ఎంత కర్మది! చిత్రకేతుడని ఒక విద్యాధరుడు ఉన్నాడు. వాడి పేరేమిటి? చిత్రకేతుడు. వాడికి నారాయణ కవచం అనే ఒక కవచం నారదుడు ఇచ్చాడు. ఆ కవచంతో చాలా గొప్పవాడై విద్యాధరుడయ్యాడు. ఒక దివ్య విమానం ఎక్కి విమానంలో ఎక్కడికైనా వెళ్ళగలిగేవాడు. ఒక రోజున కైలాసానికి వచ్చాడు. ఆ విమానంలో పార్వతీ పరమేశ్వరులు పక్కనే కూర్చున్నారు. శివాలింగితుడు శివుడు, అర్ధనారీశ్వరుడు కనుక పక్కన పార్వతి ఉంది. అక్కడ మహాత్ములు ఋషులు ఉన్నారు, వశిష్ఠాదులు, నారదుడు ఉన్నాడు. ఇంతలో ఈ చిత్రకేతుడు వచ్చి, ఈ శివుడు ఒక దేవుడా? సిగ్గు లేకుండా మీరంతా ఆయన పొగుడుతున్నారా? భార్యను పక్కన పెట్టుకుని కౌగిలించు కూర్చున్నవాడు కూడా ఒక దేవుడా అని అంతటి పరమేశ్వరుణ్ణి పార్వతిని తెప్పాడు. వెంటనే పార్వతీదేవి, మూర్ఖుడా, శక్తి యొక్క తత్వం నీకేం తెలుసు? ప్రకృతిని నేను, పురుషుడు ఆయన. ఈ తత్వం తెలియాలంటే కొన్ని కోట్ల జన్మలు ఎత్తాలి. మమ్మల్ని ఇలా అవమానించావు గనక, భగవంతుణ్ణి భగవత్సభలో తిట్టావు గనక భయంకర రాక్షసుడి వైపు అని చెప్పించింది. ఆ చిత్రకేతుడే వృత్రాసురుడనే పేరుతో రాక్షసుడయ్యాడు. ఇక్కడే ఉంది భాగవతం 6వ స్కంధంలో చదవండి. చిత్రకేతుడు నారాయణ కవచం చదివి గొప్పవాడైన వాడు. కానీ కర్మగాలి నోరు తిన్నగా ఉండక ఇతర దేవతల్ని నిందించడం మహాపాపం అని తెలుసుండి కూడా మర్చిపోయి శివుణ్ణి, పార్వతిని నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. చివరికి వృత్రుడయ్యాడు, దుర్మరణం పాలయ్యాడు, నానాయాత్ర పడ్డాడు. చివరికి ఎప్పటికో వచ్చింది ముక్తి. పుణ్యం పుణ్యమే, నారాయణకు వచ్చే పుణ్యం తర్వాత కాపాడింది. కానీ ఈ లోపు వృత్రాసురుడి ఎన్ని యాత్రలు పడ్డాడు. వాడి వల్ల ఎంతమంది యాత్ర పడ్డారు చూసారా? గంధర్వులకి విద్యాధురులకే దిక్కు లేకపోయింది ఏది? శివుణ్ణి నిందిస్తే. అందువల్ల జ్ఞానులు ఎప్పుడు శివకేశవుల యొక్క భేదం పాటించకండి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ. ఇంతటి గొప్ప సంస్కారవంతమైన భూమిలో పుట్టి ఇప్పటికీ కూడా శివుణ్ణి తిట్టి విష్ణువుని పూజించి, విష్ణువుని పూజించి శివుణ్ణి తిడితే ఎంత పాపం అండి! భగవంతుడు తానే 2 రూపములతో ఇన్ని పనులు చేస్తున్నాడు. ఆయనే త్రిమూర్తి ఆత్మకుడు, ఆయనలో అన్నీ ఉన్నాయి. ఆయనే చెప్పాడా సమస్తం నేనని? వేదానాం సామవేదోస్మి అన్నాడా?
దైత్యానాం ప్రహ్లాదశ్చ అనడ ప్రహ్లాదశ్చాపి దైత్యానాం అశ్వత్థ సర్వవృక్షాణం. ఇలా చెబుతున్న భగవంతుడి మాట నమ్మకపోతే చెట్లలో ఈ చెట్టు నేను, ఆ పుట్ట నేను, అది నేను, ఇది నేను అని చివరికి సర్వం నేనే అని ఆయన చెబుతూ ఉంటే, కాదు శివుడు మాత్రం ఆయన కాదంటావా? నువ్వు శివుడు కాదన్నప్పుడు నువ్వేమవుతావు? పశువు అవుతావు. అప్పుడు ఆ పశువులకు 4 కాళ్ళు ఉన్నాయి, నువ్వు ద్విపాద పశువు అవుతావు. అలా అవ్వద్దు ఎప్పుడు కూడా మనం. అదే భాగవత తత్వం. భాగవతం ఎప్పుడు మనకు ఒక గొప్ప ధర్మం చెప్పింది. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని. ముందు ఈ 2 తెలుసుకోండి, తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా 3వది వస్తుంది. నీ చేతులారా శివుడిని పూజించు. అభిషేకం చేస్తున్నప్పుడు చేతులు లాగేస్తూ ఉంటాయి. ఒక్కోసారి వెనకవాడు ముందుకు తోస్తే వెళ్ళి శివుడి మీద పడిపోవచ్చు నువ్వు. అప్పుడు ముందున్నవాడిని కాదు, తనను తానే రక్షించుకోవాలని అసమర్థుడు వెనట్టుకుని నన్ను బయటికి తీసుకెళ్ళాను వాడిని కాదు పట్టుకోవడం. ఆ శివుడిని పట్టుకుంటే నువ్వు బాగుపడతావు. అక్కడికి వెళ్ళి కూడా పరికిమాలని ఉండడం ఎందుకు పట్టుకోవడం? చేతులారా చెయ్యి లాగేస్తున్నా, కాళ్ళు లాగుతున్నా, నిలబడి కష్టపడి పూజ చేయి. లక్షపత్రి పూజ చేస్తున్నప్పుడు ఆ ఆకులు విసురుతూ ఉంటే కొంతసేపటికి చేతులు లాగుతాయి, అయినా వెయ్యి. అదే విష్ణువు దగ్గరికి వచ్చేసరికి శివుణ్ణి పూజించినట్టు పూజ కూడా చేయక్కర్లేదట. నోరు నొప్పి పుడుతున్నా నారాయణ 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 అని అరిచి అరిచి స్పృహ తప్పిపోయినా పర్వాలేదు, కింద పడిపోయి నారాయణ అని స్పృహ తప్పిపడిపో. నిరంతరం హరినామస్మరణం చెయ్యి. నోరు నొప్పి పుట్టేలా హరిని స్తుతించు. సిగ్గుపడక. అక్కడ పక్కవాడు ఎవరన్నా అనుకుంటాడేమో, వాడు చూస్తాడేమో అని అందరూ రామ అంటుంటే వాడు అక్కడ మాత్రం వాడి మాట వాడేవాడికి వాళ్ళ ఆవిడికి వినపడదు, వాడికి వినపడదు. అలా అంటే ఉపయోగం లేదు. అక్కడ గొంతెత్తి గట్టిగా అరవాలన్నమాట. ఇక్కడ రామ అంటే మణికర్ణికలో రామనామ సత్యహే అనే వాళ్ళకి వినబడాలి. అక్కడ దాకా రామ్ అనండి అంతే. ఏది ఏమరిచి కాదన్నమాట అది. అలా అనాలి. మళ్ళీ రాము రాము అనకండి, గుళ్ళోకి రండి, రామ రామ అనండి గట్టిగా. ఈ విధంగా నోరు నొప్పి పుట్టేలా హరినామస్మరణం చెయ్యాలి. అప్పుడు ఏమవుతుంది? తెలియకుండా 3వది వస్తుంది. దయయు సత్యంబులోనుగా దలపడేని. దయ సత్యం ఇవి గొప్పవని మనస్ఫూర్తిగా నమ్మాలి. అక్కడ పూర్తిగా లోపల ఉండాలి, నాటుకుపోవాలి. అలా చెయ్యని వాడున్నాడే కలుగ నేటికి తల్లుల కడుపు చేటు. అటువంటి వాడు పుట్టడం ఎందుకు? వాళ్ళ అమ్మ 9 నెలలు అనవసరంగా వాడిని మోసింది. వాళ్ళ అమ్మకి కడుపుకి చేటు అనమాట. వాడు బరువు దిక్కుమాలవాడు, పుట్టిన పుట్టపోయిన వాటి. ఎందుకంటే ఈ దరిద్ర పార్టీల్లో చేరి భగవంతుడిని పూజించక కేవలం పనికి వాలిన వస్త్రాలతో, కుళ్ళు వస్త్రాలతో అన్నం పులుముకు తినే ఆ నీచుడు మలంలో పురుగు కంటే నీచుట్ట. కాబట్టి నిత్యం మనం ఏం చేయాలి? శివుణ్ణి పూజించాలి, హరిని స్తుతించాలి. దయ సత్యం హృదయంలో ఉండి తీరాలి. ఇందులో అన్నిటికంటే చాలా గొప్పది శివుణ్ణి పూజించు, హరిని స్మరించు. ఈ 2 ఉండాలి. శివుణ్ణి పూజిస్తున్నప్పుడు హరిని స్మరించు, హరిని తలుచుకుంటున్నప్పుడు శివుణ్ణి పూజించు అనగా చెప్పకుండానే ఆ ఇద్దరికి అభేదతత్వం చెప్పాడు. తర్వాత 3వ పదం ఎందుకు రాశాడు అనుకుంటున్నారైనా? శివుడు ఎక్కడుంటే అక్కడ దయ ఉంటుంది. శివుడి కంటే గొప్ప కరుణాస్వరూపుడు, దయాస్వరూపుడు లేడు. హరి ఉన్న చోట సత్యం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. హరినామస్మరణం సత్యం, శివస్మరణ దయ. అందుకే శివుడు దయాస్వరూపుడు కాబట్టి ఆయన మీద చెంబు నీళ్లు వస్తే తనను తానే సమర్పిస్తాడు. రావణాసురుడు అడిగితే భార్యను ఇచ్చేశాడు. కానీ విష్ణువు దగ్గర సత్యం, సత్యం కంటే మరో ధర్మం లేదు. సత్యవ్రతం సత్యపరం త్రినేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపద్యే అని భాగవతం 10వ స్కంధంలో దేవతలు దేవకీ గర్భంలో ఉన్న విష్ణువుని స్తుతించారు. సత్యాత్మకం త్వాం శరణం ప్రపద్యే, సత్యాత్మకుడవైన నిన్ను మేము శరణు కోరుతున్నామన్నారు వాడు. ఆయనే సత్యం, ఆయనే సత్యపరుడు, ఆయనే సత్యాత్మకుడు. అసలు సత్యం ఉన్న చోట ఉంటాడు ఆయన. అందుకే సత్యశాశ్వత్ అంటే ఆయనే. అటువంటి మహాత్ముడిని తెలుసుకోవాలి మనం. తద్వారా మన పోతన గారు ఏం చెప్పారనమాట? శివుడు దయాస్వరూపుడు, ఆయన తలుచుకుంటే దయ వస్తుంది. నోరు నొప్పి పుట్టేలా నారాయణ స్మరణ చెయ్యి, అప్పుడు సత్యం వస్తుంది. ఆ 2 చేస్తే ఈ 3వది వస్తుంది. ఈ 3 లేకపోతే నువ్వు పుట్టడం దండగన్నాడు. అందుకే ఈ లీలలన్నీ తెలుసుకోవాలి. ఈ లీలలు ఆయనతో పక్కన ఉండి చూచిన మహాయోగులు, మునులు, దేవతలు, గోపాలకులు, యదువంశస్థులు అంత గొప్పవాళ్ళు. వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఎందుకు లేరన్నారంటే ఎప్పుడూ కృష్ణుడితో కలిసి ఆడుతూ పాడుతూ తన్నుతూ గుద్దుతూ మీద పడుతూ తిరిగారు. ఏం యోగం అంటది! ఎన్నడునైన యోగి విభులు ఎవ్వని పాదపరాగమెంతయు కన్నులగాన రట్టి విభూ
కౌగిట చేర్చుచు చెట్టబొట్టుచున్ తన్నుచు గ్రుద్దుచున్ నగుచు తద్దయు పైబడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యములెంత ఒప్పునే ఏ యోగులు వేల సంవత్సరములు తపస్సు చేసి ఆ శ్రీకృష్ణుడి కాలి కింద దుమ్ము చూడలేకపోయారట. ఒకరోజు 2 రోజులు కాదు, లక్షల సంవత్సరాలు తపస్సు చేసిన యోగులు ఉన్నారు. అయినా ఆ భగవంతుడి దర్శనం అవ్వలేదు, ఆయన పాదాలు కనపడలేదు. పాదాల కింద ఉన్న దుమ్ము పాప వాళ్ళకి నెత్తి మీద వేసుకునే యోగం రాలేకపోయింది. అటువంటి పరమాత్మ ఆయన దొరకమంటే దొరుకుతాడా? దర్శనం ఇమ్మంటే ఇస్తాడా? ఇవ్వడే. అటువంటి వాణ్ణి మాలో ఒక కుర్రాడు మేము కృష్ణుడి బంధువులం స్నేహితులం అని భావించి ఆయనతో తిరుగుతున్న గోపాలక బాలురు ఆయన్ని కౌగిలించుకున్నారట. కొందరు కౌగిలించుకున్నారు, మరికొంతమంది తన్నారట. తన్నుచు కాలుతో పైకి ఎడంకాలతో కూడా కృష్ణ అని పటక్కని తన్నారు. స్నేహితులు కదా తన్నగలిగారు. నా పక్కన ఉన్న వాళ్ళే నన్ను దొక్కుపోతున్నారు. ఇంకా కృష్ణుడి వాళ్ళు తనడం ఆశ్చర్యం ఉంది. ఆడుకుంటున్నప్పుడు పెద్దవాడిని తన్నారు. ఇప్పుడు నాకు ఈ వయసు వచ్చాక, అప్పుడే 16 ఏళ్ళు వచ్చేసాయి నాకు. ఈ వయసులోనే నన్ను తన్నుతూ ఉంటే చిన్నపిల్లలు వాళ్ళు 8 ఏళ్ల పిల్లలు తన్నుకోవడంలో ఆశ్చర్యం ఉందండి. తన్నారట. గుద్దుచున్ మీదపడి గుద్దారు. బిష్కం బిష్కం డిష్కం 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 అని ఇలా అంటారే పిల్లలు, చూసారా దిక్మాల అడ్వర్టైజ్మెంట్లు. అలాగ తన్నారట, గుద్దారట, మీదపడి కౌగులించుకున్నారు, ఆట్లాడారు. ఈ విధంగా ఆయన్ని అరిచేతిలో ఉసిరికాయ తిప్పుకున్నట్టు తిప్పుకోగలిగారు. అటువంటి పిల్లల అదృష్టమా నా అదృష్టమా అని బ్రహ్మ అనుకున్నాడు. బ్రహ్మగారు కూడా నాకంటే ఈ గోపాలబాలురు అదృష్టవంతులు అనుకున్నాడు. ఆయన అఘాసుర సంహారం అయిపోయాక, అఘాసురుని చంపాక, బ్రహ్మగారి పరీక్ష అయిపోయాక బృందావనంలో వాళ్ళు చాలా తిరిగారు. ఆ తిరుగుతున్నప్పుడు కృష్ణుడు చేసిన లీలలు 1-2 ఆవులకి ఆయన రకరకాల పేర్లు పెట్టాడు. ఎందుకు పేర్లు పెట్టాడు? ఇదిగో ఇందాక అజామిళోపాఖ్యానంలాగే ఆవులకి పేర్లు పెడితే ఆ పేర్లను 100 సార్లు తలుచుకుంటాం కనుక అమ్మవారి నామస్మరణం చేసిన పుణ్యం వస్తుందిట. అందుకని ఒక ఆవుకి మహాలక్ష్మి అని పేరెట్టాడు. అంతేగాని రీటా, టామీ, టార్జాన్, స్వీటీ, ఆ తర్వాత నీ బతుకు టూటీ ఫ్రూటీ అవుతుంది. ఆ దిక్కుమాల పేర్లలో ఉపయోగం లేదు, కుక్కల్ని వాటిని పీల్చుకోవడం వల్ల. అందుకని ఈయన లోకానికి ఒక గొప్ప ధర్మం చెప్పడానికి ఒక ఆవుకి మహాలక్ష్మి, ఒక ఆవుకి మందాకిని, ఒక ఆవిడకి గౌతమి, ఒక ఆవుకి గంగ, ఇంకో ఆవిడకి భారతీదేవి, ఒక ఆవిడకి ధరిత్రి, ఒక ఆవిడకి పార్వతీదేవి, ఇంకొక ఆవిడకి సర్వమంగళ, ఒక ఆవిడకి మంగళదేవత, ఒక ఆవిడకి భగీరథరాజ తనయ. ఇలా పేర్లు పెట్టేట. పేర్లు పెట్టి ఆవుల్ని పిలుస్తూ ఉంటే ఆ ఆవులు ఏ పేరుతో తమని పిలిస్తే ఆ పేరు కలిగిన ఆవులు పరుగు పరుగును కృష్ణుడి దగ్గరకు వచ్చేవి. లక్ష్మి అంటే లక్ష్మే వచ్చేది, ఇంకో ఆవు వచ్చేది కాదు. ఈ వంకతో పిల్లలకి ఇదిగో ఈ పేర్లు 10 సార్లు తలుచుకోండి. మహాలక్ష్మిని, పార్వతిని, సరస్వతిని తలుచుకున్నట్టు ఉంటుంది. 3 అమ్మలను తలుచుకోవడం వల్ల మీరు ముక్తి పొందుతారని చెప్పాడు చెప్పకుండానే. ఏమంటే ఆయనే పార్వతీదేవి పేరు పెట్టి పిలిచాడే, నీకు పార్వతి అంటే కోపమా? ఆయన సరస్వతీ నామం తలుచుకుంటే నువ్వు భూలోకంలో ఉండి సరస్వతిని తిడతావా? అమ్మవార్ల పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటే ఆ అమ్మవార్లో నువ్వు తిడితే నువ్వు ఏ నరకానికి పోతావు ఆలోచించుకో ఒకసారి. మరి అందమైన శేషపద్యంలో రాశారు పోతన గారు దాన్ని. రా గౌతమి గంగరా శ్రీ మహాలక్ష్మి రమ్ము మందాకిని రా శుభాంగి రా సర్వమంగళ రా భారతీదేవి రమ్ము భగీరథ రాజతనయ రా మేఘబాలిక రా శ్రీ మహాలక్ష్మి రమ్ము మందాకిని రా భారతి అనుచు మరియు కలుగు ఆఖ్యలు గలగోవులడవిలోన దూరమందువేయ ఘన గభీర భాష కడునొప్ప చీరు ఆ భీర జనులు పొగడ పెంపు నెగడ. శ్రీ మహాలక్ష్మి, మందాకిని, భారతీదేవి, శుభాంగి,
సర్వమంగళ, మేఘబాలిక, సరస్వతి అని రకరకాల పేర్లతో ఆవుల్ని పిలుస్తూ ఉంటే ఏ ఆవు దూడకి ఆయన ఏ పేరు పెట్టాడో ఆ దూడ తన పేరు విరగానే అంబా అంబా అని పరిగెత్తుకుంటూ కృష్ణుడి చుట్టూ వచ్చి గిరికీలు కొట్టి వీపంతా నాలికతో నాకేవిట, కొన్ని కాళ్ళు చేతులు నాకేవిట. ఆవు దూడలు నాకితే ఎంత లాభం ఉండవు. ఎవరికైనా చెడు ఉన్నా గజ్జున్నా కూడా ఆవు చేత నాకించుకోండి, వెంటనే రోగాలు పోతాయి. అందుకే పరమాత్ముడు వాటిని సృష్టించాడు. ఎందుకంటే ఒకప్పుడు కృష్ణుడిని ఆ నాలికతో నాకాయి, అందువల్ల వాటి వంశానికి వాటి నాలుకకి ఆరోగ్యం ఇచ్చే శక్తి ప్రసాదించాడు ఆ భగవంతుడు. అలా కృష్ణుడి చుట్టూ తిరిగేవి. ఆ దూడలేం పుణ్యం చేసుకున్నాయో ఆయన శరీరం నాకగలిగాయి, ఆయన చుట్టూ తిరిగాయి. ఆయన వాటిని ప్రేమించాడు, పాలు పితికాడు, గడ్డి పెట్టాడు, పోషించాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి చేతి అన్నం తినే శక్తి ఎవరికి వస్తుంది? ఆఖరికి ఆ దూడలకు వచ్చింది, ఆవులకు వచ్చింది. అటువంటి ఆవుల్ని 4 కాళ్ళ పశువులుగా భావించి, గడ్డి తినేవాటిగా భావించి, వాటిని పూజించని నీచుడు గడ్డి పరక లాంటి వాడై, వాడి జీవితమే పనికిమాలిన గడ్డే, ఎండుగడ్డే, చివరికి వాడికి ఎండుగడ్డి కూడా లేక నశించిపోక ఏమవుతాడండి? కృష్ణుడి ప్రేమకు నోచుకున్న ఆవులవి. ఆ ఆవులు దేవతలు కాక ఇంకేమన్నా అవుతాయా అన్నారు. వేదాంత వీధుల విహరించు వెన్నాణి విహరించు కాంతార వీధులందు ఫణిరాజ శయ్యపై పవళిల్చు సుఖభోగి పల్లవ శయ్యల పవళిల్చు గురుయోగి మానస గుహల గృమ్మరు వేటి కృమ్మరు నద్రీంద్ర గుహలయందు కమలతోడ పెనంగి కడుడయ్యు చతురుడు ఆభీర జనులతోడ పెనగిడయ్యు యాగభాగ చెయ్యములాహరిల్చు మహాత్ముడు అడవిలోని ఫలములాహరిల్చు అఖిల లోకములకు ఆశ్రయుండగు హరి అలసి తరుల నీడ ఆశ్రయించు. ఏం యోగం పండిందో ఆ గోపాలకులకు. ఎక్కడో వేదాంత వీధుల్లో, ఉపనిషత్తు వీధుల్లో విహరించే పరమాత్ముడు ఇవాళ ఆ అరణ్య మార్గాల్లో తిరుగుతున్నట్ట. యోగులు తపస్సు చేస్తూ ఉంటే వాళ్ళ హృదయ గుహలలో చేరి నివసించే మహాత్ముడు ఆయన. మీరు ఎప్పుడైనా నారాయణ అని పిలిస్తే మీ హృదయంలో ఉంటాడు ఆయన. మహాయోగుల యొక్క హృదయములలో తిరిగే పరమాత్ముడు ఇవాళ కొండ గుహలలో తిరుగుతున్నాడు. లక్ష్మీదేవితో ప్రేమతో పెనుగులాడుతూ ఉండే పరమాత్ముడు సాటి గోపాల బాలకులతో కుస్తీ పట్లు పడుతున్నాడు. మెత్తని ఆదిశేషుడి పానుపు మీద పడుకునే పరమాత్ముడు ఇవాళ చిగురుటాకుల మీద పడుకుంటున్నాడు. యజ్ఞంలో సమర్పించే ఆహారం స్వీకరించే పరమాత్మ. యజ్ఞం అంటేనే విష్ణు, యజ్ఞో వై విష్ణు అని వేదం చెబుతున్నది. యజ్ఞం విష్ణు స్వరూపం. మనం అందులో ఏం వేసినా అది ఆయనే స్వీకరిస్తాడు. పైగా యజ్ఞంలో ఉన్న అగ్ని ఆయన ముఖం. కృశానుండు నెమ్మోము అనగా అగ్ని విష్ణువునకు ముఖం. కాబట్టి అగ్నిలో పడే ఆహారం చివరికి ఆయనకే చెందుతుంది. ఆ యాగభాగ చెయ్యాన్నే ఆహారంగా తీసుకునే పరమాత్మ ఆ అడవిలో ఉన్న పళ్ళు తినడం మొదలెట్టాడు. ఎండిపోయిన రాలిపోయిన పళ్ళు తింటున్నాడు. సమస్త లోకములు చివరికి ఆయనలో కలిసిపోతాయి. అందరికీ ఆయనే విశ్రాంతినిస్తాడు. అటువంటి పరమాత్మ ఇప్పుడు అడవిలో తిరుగుతూ అలసిపోయి చెట్ల వేళ్ళు తల కింద పెట్టుకుని నిద్రపోతున్నట్ట. ఇంతకంటే భగవంతుని లీలలు ఎవరు వర్ణించగలరు? ఆ భగవంతుని లీలలు కళ్ళారా చూస్తున్న గోపాల బాలకులు ఎటువంటి యోగ జాతకులు, వాళ్ళు ఎటువంటి యోగులు. ఆ కథ వింటున్న మనం ఎంత అదృష్టవంతులం, చదువుకున్న వాళ్ళు ఎంత అదృష్టవంతులు. అప్పుడప్పుడు అడవుల్లో తిరుగుతూ వాళ్ళ అన్నయ్య అలిసిపోతే అప్పుడు అన్నయ్యని దగ్గరికి పిలిచి, గోపాలకులారా మా అన్నయ్య ఈయన్ని మీ తొడ మీద తలపెట్టి పడుకునేలా చేయండి అనేవాట. అప్పుడు బలరాముడు వెళ్ళి అందులో ఒక పిల్లాడి తొడ మీద తలపెట్టుకుని అలా పడుకునేవాడు. నిజానికి భూమిని మోసేవాడు ఆయన. అవిశ్రాంతంగా భూమిని మోసేవాడికి విశ్రాంతి అవసరం లేదు, ఆయనకి రిటైర్మెంట్ లేదు. కానీ అడవిలో తిరిగి అలిసినట్టు నటించి పిల్లాడి తొడ మీద తలపెట్టుకుని బలరాముడు పడుకుంటూ ఉంటే గోపకాంక శయుడగు అన్నను
ఒక గోపాలకుడి యొక్క అంకశయుడైన ఉన్న తొడ మీద తలబెట్టుకు పడుకున్న అన్నగారి దగ్గరకు వచ్చి కాళ్ళు అలా నొక్కి అన్నగారికి పాదసేవ చేస్తే ఎంతో పుణ్యం అని లోకానికి చెప్పేవాడు. కొంతమంది అంతే, వాళ్ళ అన్నగారిని అలా కూడా తీసుకొచ్చి యాత్రలు చేయించి వాళ్ళని అలా అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ భక్తి కృష్ణుడు నేర్పాడు అన్నమాట. ఈ విధంగా అన్నగారికి సేవ చేసి అన్నగారి కొన్ని అలసట తొలగించేసేవాట ఆయన. ఒకరోజున అన్నగారితో ఏమన్నాడో తెలుసా? అన్నయ్య, ఈ చెట్లు ఎంత గొప్పవో చూసావా? నువ్వంటే చాలా ఇష్టం వాటికి. నువ్వు బలరాముడివి, ఆదిశేషుడివి అని గుర్తించి నిన్ను చూడగానే ఈ చెట్లు నీకు సేవ చేస్తున్నాయి. ఎలా సేవ చేస్తున్నాయో తెలుసా అని చెప్పాడనమాట. శాఖా పుష్ప ఫల ప్రభారనతలై చర్చించి ఓ దేవా మా శాఖిత్వంబు హరింపుమంచు సుఖభాషన్ నీకెరింగింపుచున్ శాఖాహస్తములన్ ప్రసూన ఫలముల్ చక్కన్ సమర్పింపుచున్ శాఖిశ్రేణులు నీ పదాబ్జముల కోజన్ మృక్కిడిన్ చూచితే. ఈ చెట్లు చాలా కొమ్మలతో ఉన్నాయి, శాఖోపశాఖలతో ఉన్న చెట్లు అవి. కొమ్మలు మళ్ళీ ఆ కొమ్మలకు పుట్టిన కొమ్మలు ఇలా కొమ్మలు 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 పెరిగాయి. అందుకని శాఖ ఉపశాఖలు అంటారన్నమాట. చెట్టుకు కొమ్మలు ఉంటాయి, మళ్ళీ కొమ్మల నుంచి కొమ్మలు పుడితే వాటి ఉపశాఖలు అంటారన్నమాట. అలా ఈ చెట్లకి కొమ్మలు, చాలా కొమ్మలు, ఆ కొమ్మలకు కొమ్మలు ఉన్నాయి. వాటికి పువ్వులు ఉన్నాయి, కొన్ని పువ్వులు పళ్ళుగా మారాయి. ఈ విధంగా పుష్పములతో ఫలములతో నిండి ఉన్నాయి ఆ కొమ్మలు. ఎక్కువ పళ్ళు వస్తే ఏమవుతాయి? కొమ్మలు కిందకు వంగిపోతాయి. మీరు ఎప్పుడైనా బత్తాయి చెట్లు చూడండి, దానిమ్మ చెట్లు చూడండి, లేకపోతే దబ్బకాయ చెట్లు చూడండి. ఫలాలు పెరిగితే బరువుకి కొమ్మలు ఏమవుతాయి? కిందకు వంగుతాయి. మామిడి చెట్లు కూడా అంతే, బాగా కాయలు ఎక్కువగా ఉంటే ఆ కొమ్మలు కొంచెం వంగుతాయి అన్నమాట. లేత కొమ్మలు బాగా లావుగా ముదిరిపోయిన కొమ్మలు వంగవులండి, ముదిరి ఎక్కాక వంగరిక వాడు. కుర్ర వయసులో ఉన్నప్పుడు సాష్టాంగ పడతారు, కానీ శరీరం ముదిరాక ఇంకేం దండం పెడతాడు? వాడి శరీరమే దండం కర్రలా అయిపోయి బిగుసుకుపోతుంది, ఏం వంగవు. అందులో ముదురు కొమ్మలు కాకుండా కొంచెం లేత కొమ్మలు అయితే అలా వంగి ఉంటాయి కిందకి. అవునా? ఈ చెట్లకి కొమ్మలు ఉన్నాయి, ఆ కొమ్మలకి కొమ్మలు ఉన్నాయి, వాటికి పువ్వులు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి. బరువు వల్ల వంగాయి. వంగి ఏమంటున్నాయి? మేము అన్నీ ఉన్న కారణం చేత ఫలభారంతో వినయముగా నీకు వంగి నమస్కరిస్తున్నాం. ఓ దేవా, మాకు బరువు ఎక్కువైపోయింది, ఈ కొమ్మలకు ఉన్న పళ్ళు మొయ్యలేకపోతున్నాం మేము. నువ్వు స్వయముగా వచ్చి సాక్షాత్తు ఆదిశేషుడివి గనక, బలరాముడి రూపంలో ఉన్నావు గనక మా దగ్గరకు వచ్చి ఈ పళ్ళు కోసుకొని తిను, పువ్వులు కోసుకొని దండలుగా మార్చుకొని మెడలో వేసుకో అని ఈ చెట్లు అన్నయ్య బలరామ నిన్ను పిలుస్తున్నాయి. చెట్లు మాట్లాడతాయా? కానీ మాట్లాడేట ఎలాగా? సుఖభాషం. ఈ చెట్ల మీద ఉన్న చిలుకలు కిచకిచలాడుతున్నాయి, ఆ చిలుకల ద్వారా నీకు సందేశం పంపాయి. అంటే చెట్ల మీద చిలుకలు కూస్తున్న కోతలు ఎలా ఉన్నాయన్నమాట, కోతల్లో లేవట. బలరామ, ఆదిశేష, మా దగ్గరికి రా, మా కొమ్మలకున్న పువ్వులు తీసుకో, పళ్ళు తీసుకో, మమ్మల్ని ధన్యులను చెయ్యి అని చెట్లు చిలుకల ద్వారా సందేశం పంపాయి. ఈ చెట్లకి కొమ్మలే చేతులు, ఆ చేతులను వంచి నీ కాళ్ళకి నమస్కరిస్తున్నాయి. అంటే కొమ్మల కిందకు వంగి ఉన్నాయిట. ఆ వంగి ఉన్న కొమ్మలు ఎలా ఉన్నాయి? బలరాముడి దగ్గరికి రాగానే ఆ కొమ్మలనే చేతులతో ఆయనకి నమస్కరిస్తున్నట్టుగా ఉన్నాయిట. ఈ విధంగా ఓజన్ నీ పదాబ్జములకు ఓజన్ మురక్కెడిన్ చూచితే, నీకెంతో భక్తితో నమస్కరిస్తున్నాయి, నీకు నైవేద్యం పెడుతున్నాయి. ఈ చెట్లు ఎంత గొప్పవి, పరమాత్మవైన నిన్ను పూజిస్తున్న చెట్ల కంటే ఉత్తమ జీవులు ఎవరు అని పొగిడి ఆ పళ్ళు కోసి వాళ్ళ అన్నకి పెట్టి తాను తిని, తద్వారా కృష్ణుడే అనుగ్రహిస్తున్నాడు ఆ చెట్లని, కానీ అన్నగారు అనుగ్రహించాడు అంటున్నట్ట. చేసేదంతా కృష్ణుడు, క్రెడిట్ అంతా అన్నగారు. చాలామంది ఇళ్లలో చూశాను, మీరు తద్దినం పెడతారు, ఖర్చు అంతా తమ్ముళ్ళదే, కానీ అన్నగారి చేత చేయిస్తారు. ఎందుకంటే అది ధర్మం. ఆ కీర్తి అన్నగారికి దక్కితే కుటుంబం బాగుపడుతుంది. అందువల్ల ఎప్పుడు ఇంటికి పెద్దన్నగారే. ఆయన దద్దన్న ముద్దన్న అనేది పక్కన పెట్టి ఆయన ఇంటికి పెద్దన్న, ఆయన దైవం అని గౌరవించమని లోకానికి ఒక సందేశం కృష్ణుడు ఇచ్చాడు. ఎవరూ లేనప్పుడు బలరాముడు కృష్ణుడికి దండం పెడతాడు, అందరూ ఉండగా కృష్ణుడే బలరాముడికి దండం పెట్టేవాడు. ఇది భాగవత ధర్మం. ఇలా వీళ్ళు అలా కొంచెం ముందుకెళ్ళారు.
ఎంతసేపు కృష్ణుడే అందరినీ చంపుతున్నాడు, బలరాముడు ఏ పని చేయట్లేదని అప్పట్లో కొందరు అనుకున్నారు టండోయ్. ఎప్పుడు చూసినా తమ్ముడు గారే అన్నీ చేస్తున్నారు, ఈ అన్నగారి దగ్గర ఏ శక్తి లేదా అని కొందరు అప్పుడు కొంచెం చెవులు కొరుక్కున్నారట. అన్నదమ్ముల్లో తమ్ముడు బాగా ప్రసిద్ధికి ఎక్కితే అన్నగారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడు చూసినా తమ్ముడు గారే మాట్లాడుతున్నారు, తమ్ముడు గారే స్పీచ్ ఇస్తున్నారు, అన్నగారు ఇవ్వలేదని కొందరైనా అనుకుంటారు కదా దిక్కువలాడు. అలాగే ఆ రోజుల్లో కూడా బలరాముడేమో ఘనకార్యాలు చేయటం లేదు, కృష్ణుడు చేస్తున్నాడు అనుకున్నారట. అందుకని కృష్ణుడు ఏం చేశాడనమాట, ఓ చమత్కారం చేశాడు. ఒక రోజున బలరాముడు కృష్ణుడు అందరూ కలిసి ఆ బృందావనంలో పళ్ళు కోసుకుంటూ ఆవులు మేపుకుంటూ వెడుతూ ఉన్నారు. కొంతసేపటికి అందరూ అలసిపోయి ఒక చోట కూర్చున్నారు. అందరూ కూర్చునుండగా సుధాముడు, శ్రీదాముడు అనే ఇద్దరు గోపాలకులు వచ్చారు. వచ్చి బలరాముడికి కృష్ణుడికి నమస్కరించారు. కృష్ణ, నువ్వు అఖిల లోకేశ్వరుడివి. బలరామ, నువ్వు తమ్ముడికి అంటే 7 ఆకులు ఎక్కువ చదివిన వాడివి. మీ ఇద్దరు అవతారమూర్తులు. మీ దగ్గరకు వచ్చి మీకు సేవ చేసిన వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తారు. మిమ్మల్ని సేవించిన వారి కోరికలు తీరకుండా ఉండవు. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు రెత్త చేతులతో వెళ్ళరు అని పొగిడితే కృష్ణుడు నవ్వి, ఇంతకీ మా అన్నయ్య ద్వారా మీకేం కావాలి అన్నాడు. ఎంత పొగుడుతున్నారంటే ఏదో ఉంటుంది కారణం. అందుకని మీకేం కావాలని అడిగితే అప్పుడు వాళ్ళు అన్నారట, పాపం చిన్న కోరిక, చిన్నపిల్లలు కదా, నాలాగా చిన్న కోరిక కోరుతారు వాళ్ళు. కృష్ణ, బలరామ, ఇక్కడికి దగ్గరలో మంచి తాటి చెట్ల తోపు ఉంది, తాళవనం, అన్నీ తాడి చెట్లే. దూరంబున తాళతరు స్ఫారంబగు వనము కలదు, పతితానుపతద్భూరి ఫలసహితమది, ఏ ధీరులు చొర వెరతురందు ధేనుకుడుంటన్. ఇక్కడికి దూరంగా తాడి చెట్లతో కూడిన ఒక తోట ఉంది, అదంతా తాళవనం, అన్నీ తాడి చెట్లే. ఆ తాడి చెట్లకి కాయలు కాస్తాయి, పళ్ళు ఉంటాయి, మంచి తాడి పళ్ళు, బాగా ముగ్గిన పళ్ళు ఉన్నాయి, మిగల ముగ్గే అన్నమాట. ఆ ముగ్గిన పళ్ళు కోసేవాళ్ళు లేక తమంత తామే చెట్ల నుంచి కిందకి టప్ టప్ అని పడుతూ ఉంటాయి. అంటే పడిన వెంటనే ఇంకో పండు పడుతోంది. ఒక పండు పడాక ఏదో 2-3 గంటల తర్వాత పడడం కాదు, ఒకదాని తర్వాత ఒకటి పడుతోంది. దానికి ఆమె పేరు పతితానుపతత్ అన్నారు. పతిత అనుపతిత. ఒకటి పడింది, వెంటనే ఇంకో పండు టప్ 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 అని. బాత్రూంలో చూడండి అప్పుడప్పుడు కొన్ని ట్యాపులు లీక్ అవుతున్నప్పుడు నీళ్ళ చుక్కలు పడుతూ ఉంటాయి, ఆ ఎడతెరపు లేకుండా టప్ 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 అని. అదనమాట పతిత అనుపతత్ అంటే. పడిన వెంటనే ఇంకోటి పడుతుందన్నమాట. అలా పళ్ళు దబా 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 రాలుతున్నాయి. అన్ని పళ్ళు ఉన్నాయి అక్కడ, మిగులు ముగ్గిన పళ్ళు, మంచి గుమగుమలాడే వాసనతో ఉన్న పళ్ళు. ఆ తాటి పళ్ళ వాసన మా ముక్కుల్లోంచి హృదయానికి వెళ్ళిపోతున్నాయి. ఫలగంధము నాసాపుటముల దొచ్చి చెత్తములు గొనిపోయన్. చివరికి వాళ్ళ కోరికది. ఆ పళ్ళ మీద నుంచి వచ్చే సువాసన ముక్కుల్లోంచి మనస్సులోకి వెళ్ళిపోతున్నాయి. అంటే మనస్సు పుట్టింది, తినాలనే కోరిక పెరిగిపోయింది. ఫలములు నమలింపుడు కడు బలియుర్రకును మీకు దైత్య భటులు అడ్డంబే. మీకు మొక్కుతాం, ఆ పళ్ళు మా చేత తినిపించండి ప్లీజ్, మాకు తాటి పళ్ళు కావాలి, వీ వాంట్ తాటి పల్స్. అవి కడుపు నిండా తినాలి, కొరికి తినాలి, మెత్తగా గుజ్జు నోట్లోకి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో ఆ తాటి గుజ్జు తినాలనే కోరిక ఉన్నది. ఎంతో బలవంతులు మీరు, అటువంటి మీకు రాక్షసులు అడ్డం కాదు. మీరు అడగచ్చు, తాటిపళ్ళు రాలుతున్నాయి, బోల్డ్ పళ్ళు ఉన్నాయి, తినడానికి ఏమిటి అడ్డమని. అక్కడే ఉంది ఒక అడ్డం. ఆ తాటివనంలో ధేనుకాసురుడని ఒక అసురుడు ఉన్నాడు. వాడి పేరు ధేనుకుడు, కానీ వాడు అడ్డగాడిద. వాడు గాడిద రూపంలో తిరుగుతాట. ధేనుకుడు అంటే ఆవు అనుకుంటాం మనం, కాదు. వాడేమో పేరు ధేనుకాసురుట్ట, వాడు గాడిద రూపంలో తిరుగుతాడు. వాడికి బ్రహ్మగారు ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందే వరం ఇస్తే, ఆ రూపం ఈ రూపం వద్దంటే ఆవులంటే నాకు నచ్చవు, అందుకని ఐ వాంట్ అడ్డగాడిద రూపం అన్నట్ట అని. ఈ విధంగా అడ్డగాడిద రూపంలో ఉంటాట. వాడి భార్య కూడా గాడిదే. ఇక వాడి భార్యలు ఒకళ్ళిద్దరుగా అందరూ గాడిదలే. గాడిద రాక్షసుడు, గాడిద పెళ్ళాంస్, ఇక వాడి సన్స్ అంతా గాడిదాస్, ఇక కూతుళ్ళు కూడా గాడిదలే, మనవరాళ్ళు అందరూ గాడిదలే, వాడి సోదరులు గాడిదలే. మొత్తం అంతా గాడిదలంతా అక్కడ మకాం పెట్టారు. ఎవరైనా పండు కోసం ఆశపడి ఆ అడవిలోకి అడుగు పెట్టామా, తాటి చెట్ల మధ్యలోకి వెనక్కాలి తొక్క తను తనుతారు. ఇక వాడు బకెట్ తంతాడు.
ఆ గాడిద కాలితో తన్నిందా వాడు బకెట్ తనవలసిందే, బాల్చీ తనవలసిందే, ఇక వాడు బతకడు. అందుకే ఆ అడవిలోకి ఏళ్ల తరబడి మన గోపాలకులు వెళ్ళడం లేదు, వెడితే చచ్చినట్టే. మాకేమో పళ్ళు తినాలనుంది, తీరా పళ్ళు తినాలని పెడితే వాళ్ళు పళ్ళు రాలగొడతారేమో, పళ్ళు ఊడేలా తంతారేమో అని భయం. మహాత్ములారా, మీ దగ్గర మా మనస్సులో ఉన్న కోరిక చెప్పాం, మాకు పళ్ళు తినే కోరిక ఉన్నది కనుక ఆ కోరిక తీర్చండి, మా చేత పళ్ళు నమిలేలా చెయ్యండి అనగా బలరాముడు నవ్వి, దీనిక ఇంత కాకాపడుతున్నారు, ఇంత చేసి మీ కోరిక కేవలం తాటిపళ్ళేనా, తప్పక మీ చేత ఆ పళ్ళు తినిపిస్తాను, నడవండి అని వాళ్ళని వెంట పెట్టుకుని కృష్ణుడితో పాటు ఆ తాళవనంలోకి వెళ్ళాడు. ఆకాశమంత ఎత్తు పెరిగిపోయినటువంటి తాడి చెట్లు బలంగా ఉన్నాయి. ఆ తాడి చెట్లు ఏ చెట్టును చూసినా పళ్ళే, తినేవాళ్ళు లేక ఆ చెట్లు పళ్ళు తమంత తాము రాలుతూ ఉంటాయట. అక్కడికి వెళ్ళగానే ఏం చేశాడు బలరాముడు, చెట్టు గట్టిగా పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకుని ఒక ఊపు ఊపేశాడు. తత్తరమున బలభద్రుడు తత్తాళనోకహముల తన భుజబల సంపత్తి గదల్చుచు గ్రక్కున్న మత్తేభము భంగి పండ్లు మహిపైరాల్చన్. మహావేగంగా ఆ తాడి చెట్టని పట్టుకుని రెండు చేతులతో అటు ఇటు ఇలా నేను మైకు ఊపినంత తేలిక ఊపి పారేశాడు. గజగజ గజగజ ఊపాడు. ఊపడంతో ఆ చెట్ల పళ్ళు దబ 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 కింద రాలిపోయాయి. ఓ మంచి మదించిన ఏనుగు చిన్న చెట్టును కదిలించినట్టుగా కదిలించి పారేశాట. ఆ పళ్ళు రాలడంతో కుర్రాళ్ళు వెళ్ళారు ఆ పళ్ళ దగ్గరికి. ఎంతలోనే వచ్చేసాడు ఉండే గార్ధభాసురుడు, గాడిద రూపంలో ఉండే ధేనుకాసురుడు. వాడు చీటికి వాటికి కస్సుబుస్సులు ఆడుతూ ఉంటాడు, కోపిష్టివాడు వాడు. ఎవడ్రా ఒక కుర్రవాడు వచ్చి నల్ల వస్త్రం కట్టుకొని తెల్లగా ఉన్నవాడు చెట్లు ఊపి పళ్ళు రాలుస్తాడా, వాడి పక్కన ఈ పిల్లలు పళ్ళు తింటారా, వీళ్ళ పళ్ళు ఒడగొడతాను, కళ్ళు పీకేస్తాను, పచ్చడి చేస్తాను, ఇంకెవడు ఈ అడవిలోకి రాకుండా చేస్తాను అని వెనక్కి నుంచి వచ్చేట. గాడిదలు ముందుకెడితే ఇలా వీడు వెనక్కి వచ్చి వెనక్కాళ్ళు రెండు ఎత్తి బలరాముడు గుండెల మీద బలంగా తన్నాడు. ఇంకోటి ఎవడన్నా అయితే అలా తన్నితే తక్షణం గుండె పగిలి తెచ్చేవాడు. కానీ భూమిని మోసే ఆదిశేషుడు ఆయన, మహాత్ముడు ఆయన, నవ్వేట గాడి తన్నితే, రాబోయే అడ్డగాడిదా మళ్ళీ తన్నుకో అన్నట్ట. మళ్ళీ వచ్చి తన్నాడు వాడు, మళ్ళీ ముందుకెళ్ళాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. 2 సార్లు చాలు. ఇక ముచ్చటగా 3వసారి నిన్ను తన్ననివ్వను రోయ్ అని వెనక నుంచి వస్తున్న ఆ గాడిద 2 కాళ్ళు వెనక కాళ్ళు అలా పట్టుకున్నాడు గట్టిగా, తోకతో కలిసి పట్టుకున్నాడు. గిరగిరా తిప్పాడు, గిరగిరా తిప్పి వెయ్యెర్ర దెబ్బ దరు వెయ్యెర్ర దెబ్బ అని పలికి ఆ పక్కనే ఉన్న తాడి చెట్టుకేసి బలంగా ఒక్క దెబ్బ కొట్టాట, బలంగా మోదాడు. ఈ గాడిదని కాళ్ళు పుచ్చుకుని గిజగిజా తిప్పి చెట్టుకేసి కొట్టడంతో ఆ రాక్షసుడి తల పగిలిపోయింది, ముక్కలైపోయింది, తునాతునకలైపోయింది. అప్పుడప్పుడు మన వాళ్ళు కొబ్బరికాయని దిష్టి తీసేటప్పుడు నేల మీద పటక్కన కొడతారే, అలా కొట్టినప్పుడు కొబ్బరికాయ తునాతునకలైపోయినట్టుగా వాడి తల పగిలిపోయి మెదడులో ఉన్న గుజ్జంతా బయటకు వచ్చి పడిపోయిందిట. వాడి శరీరం తుక్కు అయిపోయింది. వాడు భయంకరమైన నల్లని రాక్షస రూపం ధరించి చచ్చేటప్పుడు అసలు రూపం వస్తుందిగా, ఆ రూపం పొంది చచ్చిపోయాడు. ఈ దెబ్బకి ఏమైంది వీడిని కొట్టడంతో, ఆ బరువుకి, ఆ రాక్షసుడి యొక్క బరువుకి తాడి చెట్టు విరిగిపోయింది. అందుకే వాడు అంత బలవంతుడని తెలుస్తుందన్నమాట. ఆ భయంకర రాక్షసుడి దెబ్బకి తాడి చెట్టు విరిగి పక్క చెట్టు మీద పడితే, ఆ చెట్టు విరిగి ఇంకో చెట్టు మీద పడి, అది విరిగి ఇంకో చెట్టు మీద పడి వరుసగా 7 చెట్లు కుప్పకూలిగాయి. ఒక్క అడ్డగాడిన దెబ్బకి 7 చెట్లు పడ్డాయి. వాడు చావగానే భలే అన్నారు పిల్లలు. ఈలోపు ఏం జరిగింది, వీడి భార్యలు, వాడి కొడుకులు, వాళ్ళందరూ గాడిదలు కదా, వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. మా నాన్న తెచ్చాడు, మా ఆయన తెచ్చాడు, మా తండ్రి తెచ్చాడు, తాత తెచ్చాడు అని కబుర్లు చెప్తారు. వచ్చిన వాడిని వచ్చినట్టే వెనక కాళ్ళు పుచ్చుకోవడం, బలరామకృష్ణులు గిరా తిప్పడం, చెట్టుకేసి కొట్టడం. ఓ 1000 మంది రాక్షసులు, ఓ 5-6 వేల తాడి చెట్లు పడ్డాయట. ఇంకా మిగతా రాక్షసులు హడిలిపోయి ఇక మనం ఇక్కడ ఉంటే బతకం అని గాడిద రూపంతో లబో దిబో అని దూరంగా పారిపోయారట. ఆ రోజు నుంచి తాళవనం నిష్కంటకమైపోయింది. రాక్షసులకి నివాస స్థానమైన ఆ వనం గోపాలక నివాసం అయిపోయింది. హాయిగా ఆ రోజు నుంచి పిల్లలు అందులోకి వెళ్ళిపోయి తాటిపళ్ళు తినేశారు, తెగ తినేశారు. ఇంటికెళ్ళి తమ తల్లిదండ్రులకి చెప్పారు. వాళ్ళందరూ వచ్చి దాని మీద దాడి చేశారట. ఏళ్ల తరబడి వాళ్ళందరికీ కోరిక తాటిపళ్ళు తినాలని. అందరూ వచ్చి శుభ్రంగా మధ్యాహ్నం పూట భాగవతం విన్న వెంటనే ఈ తాటిపళ్ళు తినడం మొదలెట్టారు.
ధేనుక వనమున నమలిరి మానవుల వేళ దాటి మ్రాకుల ఫలములు. ఆ రోజు నుంచి ఈ ధేనుక వనంలో రాక్షసుడు చావడం వల్ల మానవులంతా తాటిపళ్ళు తినడం మొదలెట్టారు. కారణం ఏమిటట? ధేనుకహర భక్త కామ ధేనువు కలుగన్. ధేనుకుణ్ణి హరించిన భక్తుల పాలిటి కామధేనువైన కృష్ణుడుండగా ఇక పళ్ళు తినడం లెక్క హాయిగా తిన్నారట. తన శరీరంలో దారములు అల్లుకున్నట్టుగా ఏదో తామరతూడులో దారాల్లాగా, సాలెగూడులో సాలెపురుగు దారాలు ఎలా అల్లుతుందో అలాగా ఈ సృష్టి అంతా అల్లుకున్న జగదీశ్వరుడు ఆదిశేషుడు ఆయన కాళ్ళు పుచ్చుకొని ధేనుకాసురుణ్ణి చెట్టుకేసి కొట్టి చంపడం పెద్ద గొప్ప విషయం ఏముంది అన్నారు భాగవతంలో. ఈ విధంగా ధేనుకాసురుణ్ణి బలరాముడి ద్వారా చంపించి భక్తుల్ని కాపాడిన పరమాత్మ మనల్ని రక్షించుగాక. ఇంకా రేపటి నుంచి ఇలాంటి ఎన్నెన్నో కృష్ణ లీలలు ఉన్నాయి. కృష్ణుడి లీలలు వింటూ ఉంటే మీరు ఎంత తన్మయత్వం చెందారో అర్థమైంది. నాకు ఎంత ఆనంద బాష్పాలు వచ్చాయి, మీ కళ్ళ నుంచి కూడా అలాంటి నీళ్ళే వచ్చాయి. ఇదే భక్తుల యొక్క గొప్పతనం అంటే. తాదాత్మ్యం చెంది విన్న భక్తులందరూ కూడా పరమాత్ముని యొక్క అనుగ్రహం తప్పక పొందుతారు. అద్భుతమైన దివ్యలీలలు ఎన్నో మనం చెప్పుకుని తరిద్దాం. గోవర్ధనోద్ధరణం అంటే చాలామందికి ఇష్టం. ఈసారి కథల్లో గోవర్ధన పర్వత ఉద్ధరణ కూడా చెప్పుకుందాం.